రాజకీయ నేతల ఒత్తిడితో గాజువాక పోలీసులు అమాయకులపై రెచ్చిపోతున్నారు. తమకు చేతులు తడిపితే చాలు కోర్టులో ఉన్న ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తున్నారు. దగ్గరుండి అక్రమంగా నిర్మాణాలు జరిపేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసుల సాక్షిగా అక్రమ నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేసేశారంటే పోలీసులు ఎంత బరి తెగించారో తెలుసుకోవచ్చు. గాజువాక రాజకీయ ఒత్తిడికి చివరికి నిజాయితీ పరునిగా పేరు తెచ్చుకున్న పోలీస్ కమిషనర్ బాగ్చి కూడా లొంగిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అమాయకులను, ముఖ్యంగా దళితులను నానా హింసలకు గురి చేస్తున్నారు. బాధ్యత గల అధికారులే ఇలా జులుం ప్రదర్శిస్తుంటే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో అమాయక ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. భూ వివాదాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు వక్రభాష్యం చెబుతూ దళిత హక్కులపై దండయాత్రకు దిగుతున్నారు. భూ వివాదాల్లో టైటిల్ డిక్లేర్ చేసే హక్కు కోర్టులకు మాత్రమే ఉందంటే ఇక్కడి పోలీసు అధికారులు అస్సలు అంగీకరించడం లేదు. తహసీల్దార్ ఇచ్చిన హద్దుల వివరాలను చూపించి ఇదే టైటిల్ అంటున్నారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ నాయకుడు కాంట్రాక్ట్ తీసుకున్న గ్రూప్ హౌస్ను ఆఘమేఘాల మీద నిర్మించేస్తున్నారు. దొంగ పని కాకపోతే దర్జాగా చేసుకోవచ్చు. సాధారణంగా భవనాలకు స్లాబ్లను పగటి పుట్టవేస్తారు. కానీ గాజువాకలో అర్ధరాత్రి సమయంలో దొంగచాటుగా స్లాబ్ను వేస్తున్నారంటే చిన్న కుర్రాడు కూడా అర్థం చేసుకుంటారు. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా అమ్ముడుపోయి సివిల్ కేసులో కాసులు లెక్క పెట్టుకుంటున్నారు. అందుకు ఈ దళిత మహిళకు జరుగుతున్న ఉదంతమే ఉదాహరణ. దళిత మహిళ తన భూమిని కాపాడుకునేందుకు తిరగని కార్యాలయం లేదు. ఎక్కడికెళ్ళినా ఫలానా అధికారి నేతతో సెటిల్మెంట్ చేసుకోండి, ఎక్కడికెళ్ళినా ఫలానా అధికార నేతతో సెటిల్మెంట్ చేసుకోండి అంటూ అధికారులు చెప్పడం కూటమి ప్రభుత్వంలో నేతల కొత్త పోకడలను బహిర్గతం చేస్తుంది. సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పులను గాజువాక పోలీసులు పట్టించుకోవడం లేదు. అదే సమయంలో తన భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన దళిత మహిళకు కేసులు, వేధింపులు బహుమతిగా అందిస్తున్నారు. ఇంతగా అధికారులు బరి తెగించడం వెనుకున్న రాజకీయ నేత ఎవరన్నది గాజువాక ప్రజలకు తెలియని రహస్యమేమీ కాదు. భూమి కోసం ఎంతటి దాష్టీకానికైనా తెగబడే నేత చేతుల్లో 73వ వార్డు భూ వివాదం చిక్కుకుపోయింది. అటు పోలీసులను, ఇటు జీవీఎంసీ ప్లానింగ్ విభాగాన్ని అడ్డుపెట్టుకుని వివాదాస్పద భూమిలో నిర్మాణాన్ని చకచకా లేపేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్న బాధితులు ఎంతగా మొరపెట్టుకున్నా అటువైపు చూడడం లేదు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని ఫిర్యాదులపై ఏపీ ఈపీటీసీఎల్ విజిలెన్స్ విభాగం స్పందించింది. అయితే కేసు నమోదులో రాజకీయం అడ్డుపడింది. గాజువాక మండలం చినగంట్యాడ రెవెన్యూ సర్వే నెంబర్ 186లో భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానాల నుంచి తమకు అనుకూలమైన తీర్పు రాదన్న భయంతో నిర్మాణాన్ని అధికార పార్టీ నేత అండతో పోలీసుల పర్యవేక్షణలో చకచకా కొనసాగించేస్తున్నారు. భూమి పూజ నాటి నుండి ఈ వివాదం కొనసాగుతోంది. బాధితురాలు దళిత మహిళ అయినప్పటికీ తన శక్తి మేర అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అయినా పోలీసులు, ప్లానింగ్ విభాగం అండతో అక్రమార్కులు ముందుకు దూసుకుపోతున్నారు. అక్రమ కేసులు, నిర్బంధంతో ఆమెను అదుపు చేయడంలో గాజువాక పోలీసులు కృతకృత్యులయ్యారు. కేవలం నెల రోజుల్లో బాధితులు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డారో తెలియాలంటే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల్లో ఫుటేజీని బహిర్గతం చేస్తే తెలిసిపోతుంది. పోలీసుల సహాయంతో అడుగడుగునా అడ్డుకుంటే దౌర్జన్యంతో ఇప్పుడు స్లాబ్ వేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టి దశాబ్దాల క్రితం నాటి ఇంజక్షన్ ఆర్డర్తో నిర్మాణాలు కొనసాగించే వెసులుబాటు ఒక్క గాజువాకలోనే ఉంది. రాజకీయ నేత అండదండలుంటే, భూ హక్కులు లేకున్నా, ప్లానింగ్ చిక్కులున్న నిర్మాణాన్ని కొనసాగించే ఉదాత్త అత్యుత్తమ అధికార గణాన్ని గాజువాకలోనే చూస్తారు. భూ హక్కులు, దళిత చట్టాలు, పేదల ఆక్రందనలు అన్నీ ఇక్కడ కాకీలకు పట్టవు. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గాన్ని కోర్టుకు పొమ్మనడం, కోర్టులిచ్చిన ఉత్తర్వులకు వక్రభాష్యం చెప్పడం గాజువాక పోలీసులకే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.